అందరికి నమస్తేనులా. ఇక సిట్టం వచ్చిందంటే గమ్మత్ గమ్మత్ ముచ్చట్లయితే పట్టుకొని వస్తుంది ఎరికే కదా. ఇంకా ఆలస్యం దేనికి, ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాలి. కుమారి ఆంటీని కలిసిన సోను సూద్ సారు, అబ్బాబ్బా ఏం కలిసిండ్రు సారు అంటున్నా జనాలు. కాంగ్రెస్ లకి జంప్ జిలాని అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, పాపం షాకులున్న బీఆర్ఎస్ లీడర్లు. తమ్ముడు తెచ్చిండు టీజీఎస్పీఎస్ ముచ్చట్లు. మా ఉద్యోగాలు మాకు ఇచ్చేదాకా ఆగదు ఈ పోరాటం. రేవంత్ రెడ్డి సారు మీకు గింత కూడా లేదా ఆరాటం. పాడి కౌశిక్ రెడ్డి సారు ఆన్ ఫైర్, ఇట్లనే చేస్తాం బరాబర్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న టీజీఎస్పీఎస్ ముట్టడిల భాగంగా నిరుద్యోగ భాగంగా విద్యార్థులందరూ ప్రభుత్వం తలుపులు బద్దలు కొడతారని ముందుగానే తెలిసి ఇక తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఎట్లా రంగం సిద్ధం చేసిందో మీరే చూడుండ్రి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ విద్యార్థి ఉద్యమ నాయకులందరూ పార్టీలకు అతీతంగా కలిసి నిరుద్యోగ పోరాటం చేస్తున్నారు. కానుల్లా ఇక సర్కార్కి అయితే వీళ్ళు ఎట్లనైనా సెగలు ఉట్టిస్తుర్రా అని చెప్పి గవర్నమెంట్ ముందుగానే సదరుకుని బాహుబలి రేంజ్ లో పెద్ద పెద్ద ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసిందుల్లా. విద్యార్థులందరూ కలిసి చేసే నిరుద్యోగ ఉద్యమాన్ని ఇట్లనైనా ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కుట్రతోటి పోలీసుల భద్రత సిబ్బందిని ముందుగానే దించింది. ఎక్కడికైనా ఒక అల్లరి కనిపిస్తే వాళ్ళని వెంబటే పోలీస్ వ్యాన్లు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలని రూల్ పాస్ చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కారు. అయినా సార్లు మీరు ఎంత ఆపినా ఈ ఉద్యమం ఆగుతుంది అనుకుంటుర్రా? వాళ్ళు ఇదివరకు కడుపు మంటతోటి ఉన్న నిరుద్యోగ విద్యార్థులు చూసుకోండి ఒక్కసారి అంటున్నారు జనాలందరూ. ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెడుతుంది గవర్నమెంట్? నిరుద్యోగులు తెచ్చిన గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది? ప్రతిసారి ఎక్కడికక్కడ నిర్బంధం ఎందుకు? ఏం తప్పు చేసినాం? మా నిరసన వ్యక్తం చేయడం ఫండమెంటల్ రైట్. ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మనం టీఎస్పీఎస్సీ దగ్గరికి వెళ్తే మనకు భయపడి ఇంతమంది పోలీస్ ఫోర్స్ ని దించుకొని ఒక్క 2 నిమిషాలు కూడా మన నిరసన తెలుపనీయకుంటుందా? ఏంటి రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? ఎవరి వల్ల గెలిచావు? రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? వేల మందితో అణిసివేత ఇదా ప్రజాప్రభుత్వం? రేవంత్ రెడ్డి చూపిస్తాం. చలో ఢిల్లీ నెక్స్ట్ ప్రోగ్రామ్. చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, చలో వైనాడ్, చలో వైనాడ్, చలో వైనాడ్, చలో వైనాడ్. అన్నా మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే ఇంట్లో చెప్పాలన్నా ముందే చెప్పండి అన్నా. ఫేక్ ఎన్కౌంటర్ చేసినా చేయొచ్చు, ఫేక్ కేసులు పెట్టినా పెట్టొచ్చు. ఇందులో ఉన్న వేల మందితో అరెస్టులా ప్రజాప్రభుత్వం? పాపముల్లా ఈ సర్కార్కు నిరుద్యోగులు విద్యార్థులు ఏం పాపం చేసిండ్రో గాని వాళ్ళందరినీ ఇయాల అస్త్ర దిగ్బంధనం చేసి ఈ ప్రభుత్వం ఇయాల టీఎస్పీఎస్సీ ముట్టడిల విద్యార్థులు, విద్యార్థి నాయకులు, ఉద్యమకారులు, ఇక నిరుద్యోగులు అందరు కలిసి పబ్లిక్ కమిషన్ ఆఫీస్ ను ముట్టడించిండ్రు. ఇక ముచ్చటేందో ఒకసారి మీరు కూడా చూడుండ్రి. ఇవాళ అఖిల భారత నిరుద్యోగ విద్యార్థి సంఘాలు పార్టీలకు అతీతంగా టీజీఎస్పీఎస్సీ ముట్టడి చేసిరుగానుల్లా. ఈ ముట్టడిలో భాగంగానే విద్యార్థులందరూ విద్యార్థి నాయకులందరూ కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టిరుగానుల్లా. ఈ ధర్నాల గ్రూప్ 2 పోస్టులను పెంచాలని, గట్లనే గ్రూప్ 3 స్త్రీల విభాగాన్ని పెంచాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఆఫీస్ ముంగట నిరుద్యోగ విద్యార్థి నాయకులందరూ కలిసి రచ్చ చేసిరని చెప్పుకోవాలి. వీళ్ళందరూ ఇట్లా ధర్నా చేస్తారని ముందుగానే గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ బందోబస్తులను ఏర్పాటు చేసి
గట్లనే మూలకాంక్షలను భారీ బరికేట్లను బందోబస్తుగా అమర్చిన కూడా కడుపు బొత్తుతో బాధపడుతున్న నిరుద్యోగ విద్యార్థి నాయకులందరూ ప్రభుత్వం మీద మరలబడేసరికి పోలీసులందరితో వాళ్ళని బయటికి నెట్టేస్తే పోలీస్ జీప్లు ఎక్కించుకుని పోతున్నారు. ఈ ప్రభుత్వం తీరు మార్చుకుని నిరుద్యోగ విద్యార్థులందరికీ ఉద్యోగాలు కల్పించే దాకా ఈ ఉద్యమం ఇట్లనే కొనసాగుతుందని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా ఉద్యోగాలు మాకు ఇస్తే బాగుంటుంది, లేదంటే ఉద్యమం ఎవడు ఆపలేడు. విద్యార్థి యువజన నాయకులందరూ కోపంతో నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? గ్రూప్ 2 3 పోస్టులు వెంటనే, గ్రూప్ 2 3 పోస్టులు వెంటనే. గ్రూప్ 2 3 పోస్టులు వెంటనే. గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ లో పెట్టాలి. గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ లో. గ్రూప్ 2 జస్టిస్ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు వచ్చి సాధించడానికి నిరుద్యోగులకు మా పార్టీ మా ప్రభుత్వం మా విద్యార్థులు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మా ఉద్యోగాలు మాకు కావాలి. నేను పెద్ద ఎత్తున హెచ్చరిక జారీ చేస్తున్నాం. గోవిందా హరే గోవిందా, బిఆర్ఎస్ గోవిందా, బిఆర్ఎస్ గోవిందా, ఎమ్మెల్సీలు గోవిందా, గోవిందా హరే గోవిందా. ఏంది బిఆర్ఎస్ గోవిందా ఎమ్మెల్సీలు గోవిందా అంటుంది సిట్టమ్మా అని అనుకుంటున్నారు కదా నుల్లా. నేను ఎప్పుడు కాదు కానీ గీ ముచ్చట మీరే చూడుండ్రి. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ అన్నట్టే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పని. చిన్నగా మెల్లగా బీఆర్ఎస్ పార్టీని మొత్తం లూటి ఉచ్చుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వీళ్ళు ఆరుగురింటిలో ముచ్చటేమో కానీ ఆరుగురు ఎమ్మెల్సీలను అయితే నడిజాం రాత్రికి రాత్రే బరాబర్ 1 గంటకు ఆరుగురు ఎమ్మెల్సీలను దీపదాస్ మున్సి సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కడువ కప్పుకున్నారు. అయినా గింత అర్జెంటుగా అర్ధరాత్రి 1 గంట కొట్టం దాడే పార్టీ ఫిరాయింపు అవుతున్నారు. ఎందుకు తెల్లారి కండువ కప్పుకుంటే కేసీఆర్ సార్ ఏమైనా గరం అవుతాడా అనుకున్నారు కావచ్చు. గంతనే రాత్రిపూట జైనింగ్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. బాగున్నా నానా? నానా మీది 1000 రూపాయలు అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఈ డైలాగ్ ఎవరిది చెప్పుర్రీ? యాదికొచ్చిందా వాళ్ళ మన కుమారి ఆంటీది. ఈ 2 రాష్ట్రాల ప్రజలందరికీ ఈమె పేరన్నా వంటన్నా సుపరిచితం అని చెప్పాలుల్లా. ఇప్పుడు కుమారి ఆంటీని ఒక పెద్ద సైన్ యాక్టర్ కలిసి మాట్లాడిండట నుల్లా. మరి ఆ సైన్ యాక్టర్ ఎవరో నేను చెప్పింది మీరు నమ్మకపోతే మీరే చూడుండ్రి.
రొట్టె తిరిగి నేల పడుడు అంటే గిదే కావచ్చునుల్లా. కుమార్ ఆంటీకి ఎక్కడికి పోయినా ఫ్యాన్సే పో. ఆమె కోసం ఫ్యాన్స్ కాదుల్లా, పెద్ద పెద్ద హీరోలు అందరు కూడా అపాయింట్మెంట్ తీసుకుని మరీ వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇవంటే పుణ్యమా అని చెప్పి కుమార్ ఆంటీ అయితే 2 తెలుగు రాష్ట్రాలలో చాలా ఫేమస్ అయింది. గట్లనే మొన్న ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరపున స్టార్ కంపెనీ కూడా చేసింది. ఇంకో ముచ్చటైతే ఇప్పుడు సురు కాబోతున్న బిగ్ బాస్ సీజన్ లో కూడా చేస్తుందంట. మరి అయితే అసలు ముచ్చట ఏంటంటే ఈ కుమార్ ఆంటీని కలిసేందుకు మన సోను సూద్ సార్ వచ్చిండు. ప్రేమగా ఆప్యాయంగా కుమార్ ఆంటీని వాళ్ళకరించి ఒక బోకే చేతికిచ్చి ఒక షాలువ కప్పి కొంచెంసేపు ఆమె తోటి అక్కడ ఉన్న అభిమానులతోటి మాట్లాడి మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నాడు హీరో సోను సూద్. అయినా నువ్వు సూపర్ అక్క, చాలా మంది నీకు ఫ్యాన్స్ ఉన్నారు పో. హీరోలల్లా విలన్లల్లా సోను సూద్ సార్ వచ్చి కలిసిండంటే నీ జాతకం మారిపోతుంది అక్క అని జనాలు అందరు గుసగుసలాడుతున్నారు. So now I'm with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty जी कैसा लग रहा है आज आपको? अच्छे अच्छा है? अच्छे बहुत अच्छे। तो आज के वेज है नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है, वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा 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 हिंदी बहुत अच्छा है, कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है। नॉन वेज है, वेज है, वेज है? वेज है, नॉन वेज है। तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है। मैं तो वेजिटेरियन हूँ। और कुमारी आंटी कितने का एक प्लेट? एक प्लेट वेज 80 रुपीस, वेज 80 रुपीस और नॉन वेज 120 रुपीस। 120 रुपीस। तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ, तो जो 80 रुपीस का वेजिटेरियन है मेरे लिए कितने का डिस्काउंट है? फ्री फ्री? आज तो लॉटरी लग गया हमारा यार आंटी, कुमारी आंटी। अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए, चलेगा? మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, మీరు ఎంతో మంది కంటే ఎంతో మందికి. నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువే అవుతుంది, ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. మీరు నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఓదార్పు చెప్పినప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. మమ్మల్ని అందరినీ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో మేము అధికారంలోకి వచ్చినాక అప్పుడు ఉంటదిరా ఒక్కొక్కనికి నా సామిరంగా అని హుజరాబాద్ ఎమ్మెల్యే అంటున్నాడులా. మరి సారి ఎవరిని అంటున్నాడు, ఎందుకు అంటున్నాడు ఓసారి చూద్దామా? హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుకుంటా కాంగ్రెస్ వాళ్ళ మీద చాలా గరం అయికుంటూ మాట్లాడుతున్నాడు. అస్సాం పార్టీ సర్కారు చెప్పిన 6 గ్యారెంటీల సంగతి ఏమైంది? అరే బిడ్డ, నేను కేసీఆర్ శిష్యుని, నేనైతే కేసులకు ఏం భయపడను. మీరు తెలంగాణ ప్రజలకు న్యాయం చేసేదాకా కాంగ్రెస్ పార్టీకి అడ్డు తగులుతూనే ఉంటా. ఇంకొక సంవత్సరం ఆగితే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్కి అడ్డం తిరుగుతా. ఎవరు ఏం చేస్తారో చూస్తా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జనాలందరికీ న్యాయం చేయండి అని పాడి కౌశిక్ రెడ్డి సార్ అంటుండు. మీరు నన్ను అడిగితే కేసులు పెడతారా? మీరు కేసులు పెడితే నేను భయపడతానా? అరే బిడ్డ, నేను కేసీఆర్ శిష్యుని, నేను భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇట్లాంటి 100 కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం, మేము నన్ను అడుగుతూనే ఉంటాం. మీరు 100 కేసులు పెడితే పెట్టుకొని కేసులకు ఎవరు భయపడేటోడు లేడు. మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీకు కేసులకి భయపడేటోడు కాదు. ఖచ్చితంగా మీ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నా గొంతు విప్తూనే ఉంటా, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా, మీకు అడ్డము తిరుగుతూనే ఉంటా. ఇంకో సంవత్సరం అయితే డైరెక్ట్గానే, ఇండైరెక్ట్గా ఏముండదు. ఇంకా మీరు ఇవ్వకపోతే ఇంకో సంవత్సరం వరకు ఓపెన్గా వెయిట్ చేస్తాం. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాన్వేకి అడ్డం తిరుగుతా. ఒక శాసనసభ్యునిగా రాసి పెట్టుకొని మీరు ఏం చేస్తారో చేసుకోరి. పోలీసు వాళ్ళని వాడుకొని లాఠీ దెబ్బలు తినడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మళ్ళీ మేము 5 ఏళ్ల తర్వాత అధికారంకి వస్తాం. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో అప్పుడు ఉంటుందిరా మీకు స్వామి రంగా, మామూలుగా ఉండదు, గుర్తు పెట్టుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పాపముల్లా అంగన్వాడి గురించి తలుసుకుంటేనే మస్తు బాధ అవుతుంది. ఎందుకంటే గాళ్ళ పరిస్థితి గట్లున్నది. మరి ఈ రాష్ట్రంలో మరి వాళ్ళందరు కలిసి ఏదో ఆందోళన చేస్తున్నారంట. ఎందుకు చేస్తున్నారో ఓ పారి అడుచుకుందాం పాలి.
పాపం చాలా దినాలకెళ్ళి అంగన్వాడీ టీచర్లు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ జీతాలు అడగక సమస్యలతోటి సతమతం అవుతున్న విషయం మనందరికి తెలిసిన ముచ్చటనే కానుల్లా. పాపం అట్లాంటిది అంగన్వాడీ వర్కర్లు అందరు కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇంటి ముంగట ధర్నా కార్యక్రమం చేసిర్రు. మా అంగన్వాడీ వర్కర్లు అందరికీ న్యాయం జరిగేదాకా ఈ ధర్నాను గిట్లనే కొనసాగిస్తాం, మాకు న్యాయం జరగాలి అనుకుంటే వాళ్ళందరూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముంగల బైఠాయించిర్రు. మరి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి కదా సారు, వాళ్ళు కూడా చాలా కష్టం పడతారు కదా అంగన్వాడీ కేంద్రాలలో. గట్లాంటి వాళ్ళకి ఎందుకు సరైన సమయానికి జీతాలు కానీ వాళ్ళ డిమాండ్లను కానీ తీరుస్తలేరు, వాళ్ళకి న్యాయం చేయాలి అని ఈ వీడియో చూసిన జనాలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలా జగడాలు షురు అయినవిలా. మరి ఈ జగడాలు ఎట్లున్నాయంటే బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే ఫోటోను ఫ్లెక్సీలో వేయలేదని 7 కాడికి ఫ్లెక్సీలు మొత్తం తీసి వారేసారు పోండ్రిగా. కోసిని జగడాలు సల్లా కూడా కొత్త జగడాలు మోపి అయిపోతున్నాయి. పో మీ పార్టీలనే చిన్నదానికి పెద్దదానికి లొల్లి, అలుగుడు ఏడ్చుడు తూడ్చుడు అన్ని గిట్లనే మా పైన చూడుర్రి. ఇప్పుడు మళ్ళీ క్యాప లొల్లి మొదలైందిలా. గా లొల్లి ఏందంటే బోనాల పండుగ ఫ్లెక్సీల లొల్లి. గీంత ఫ్లెక్సీల లొల్లి అయితే దాన్ని మీరు అనుకోవచ్చు, కాకపోతే ఈ లొల్లి సాదాసీద లొల్లి కాదు, ఏకంగా ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి మధ్య జరిగిన లొల్లి. అయితే జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ ఉన్నారు కానుల్లా. బోనాల పండుగ కోసం వాళ్ళ అభిమానులు అందరు ఫ్లెక్సీలు కట్టుడు షురూ చేస్తున్నారు. అయితే ఈ ఫ్లెక్సీలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ ఫోటోను పెట్టలేదని ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు అందరు కలిసి జీవన్ రెడ్డి పెట్టిన ఫ్లెక్సీలను అన్నిటిని సింపేసుకుంటూ తీసేస్తున్నారు. ఇదేదో ప్రోటోకాల్ ముచ్చట. ఈ ముచ్చట గురించి మనకైతే తెలియదు కానీ మరి ఫ్లెక్సీలు అన్నాక అందరు ఫోటోలు వేయాలి కదా. సంజయ్ సార్ ఎమ్మెల్యే కదా, ఆయన ఫోటో ఒకటి వేస్తే బాగుండేది అని జనాలు అందరూ అంటున్నారు. సారు అది ఇక్కడ ఇవ్వాలి ఇవాళ తీసేస్తున్నాం అని ఇప్పుడు లోపల ఉన్నది నాంగ ఎందుకు తీసేస్తున్నారా అని చెప్పంటే మరి టీపీఎస్ సూపర్వైజర్ తీసేయమని చెప్పి అంటున్నారు. ఇక్కడ లేబర్ ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు టీపీఎస్ తీసేయమని చెప్పని. నేను కలెక్టర్ కంప్లైంట్ చేస్తామా, ఎంత ఫ్లెక్సీడ్ ఇస్తున్నాయంటే దేని ఇబ్బంది ఉంటుంది. 3 రోజులు 4 రోజులు ఉన్నది కదా, ఇవాళ కంటే ఫ్లెక్సిబుల్ తీసేస్తారే. అధికారులను అడిగితే ఏమని, అధికారులు చైర్మన్ కంప్లైంట్ చేసిన నాకు అధికారులు వాళ్ళే టీపీ తీసేయమన్నదంట. ప్యారిస్ ఒలింపిక్స్ లా పాల్గొనే భారత అథ్లెటిక్స్ బృందం తోటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు ఇవాళ సమావేశం ఏర్పాటు చేసిండుల్లా. మరి ఆ సమావేశంలో నరేంద్ర మోడీ గారు వాళ్ళందరితోటి కూర్చొని ఏం మాట్లాడిండు, ఏమన్నాడో ఒకసారి మనమే విందాం పాలి. खेल जगत से जुड़े हमारे देश के जो सितारे हैं उनसे मिलता रहूं, नई चीज़ें जानता रहूं, उनके प्रयासों को समझता रहूं और सरकार के नाते अगर व्यवस्था में कुछ बदलाव लाना है, कुछ प्रयास बढ़ाने हैं तो इस दिशा में कुछ काम करता रहूं। और मेरी कोशिश ये रहती है कि सबसे डायरेक्ट इंटरेक्शन करूं ताकि फर्स्ट हैंड इन्फॉर्मेशन मिलती है। खेल का एक स्वभाव होता है जी, हर विद्यार्थी का जैसे रहता है
और शायद कोई और चीज हमें जितना नुकसान नहीं करती है उससे ज्यादा नींद का अभाव नुकसान करती है। और आपको आश्चर्य होगा कि एक ऐसा प्रधानमंत्री है जो हमको सोने के लिए कह रहा है लेकिन मैं आपसे आग्रह से कहूंगा, अच्छी नींद बहुत जरूरी है खेल जगत के लिए, किसी भी जीवन के हर चीज के लिए। और आजकल तो मेडिकल साइंस भी नींद पर बहुत बल दे रहा है कि आपकी नींद कितने समय की है, कितनी साउंड स्लीप है, इसका बड़ा महत्व माना जाता है। ये चौथा ओलंपिक है मेरा और मैं बहुत एक्साइटेड हूँ और ये काफ़ी एक्सपीरियंस है, तो मैं उस एक्सपीरियंस को चाहूँगी कि उस एक्सपीरियंस को यूज़ करूँ और उसी जोश और उसी कॉन्फिडेंट के साथ रिप्रेजेंट करूँ और अपना 200% दूँ। थैंक यू। अच्छा, आप जो यहाँ नए खिलाड़ी पहली बार जा रहे हैं उनके लिए क्या संदेश देगी, जो पहली बार जा रहे हैं इस टीम में? सर मैं बोलूँगी कि डेफिनेटली कि एक्साइटमेंट बहुत ज़्यादा होता है, बट मैं उनको बोलूँगी कि उस चकाचौंध में वो ना घुसे, जितना हो सके वो खुद पे फोकस करे और इन्जॉय करे, पर पूरे फोकस के साथ, पूरे सेल्फ कॉन्फिडेंस के साथ। और मैं ये बोलूँगी कि मेडल जीतना है उसके पीछे ना भागे, वो परफॉर्म करे, अच्छा परफॉर्म करे ताकि मेडल उनके पास आए। ఏంది ఈ సమస్యలు, ఏంది ఈ కథ, ఏంది ఈ కార్ఖానేంది, ధర్నాలని విద్యార్థులు గోసలు పడతారు, ఎవ్వరు పట్టించుకున్నట్టు లేరు. ఈ రాజకీయం ఎడిపోతుంది, రాజకీయ నాయకులు ఎడిపోతారు. ఓర్ వారి ఏమైందిరా నీకు? రోజు ఒక తీరులో ప్రవర్తిస్తాను. నిన్న చూస్తేనేమో మూల కూర్చొని బాధపడుకుంటాంటివి, ఇవాళ చూస్తేనేమో ఎవరి మీద అరుస్తాను. ఎవడేమన్నా కొట్టిండారా నిన్ను? అక్క, అరుసుడు కాదు, ఎవరో నన్ను కొట్టుడు కాదక్క, అసలు ముచ్చట నీకు తెలిస్తే మాత్రం నువ్వు గిట్లా ఉండనే ఉండవు అక్క. ఏంద్ర ముచ్చట? నిన్నేమో బాధపడుకుంటా ముచ్చట చెప్పినావు, ఇవాళేమో అరుసుకుంటా కూర్చుండవు. ఏంది అసలు? అక్క, ముచ్చట ఏంటంటే అక్క, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా. ఉన్నాడు. ఏమైంది? అయితే తెలంగాణలో ప్రమాణ స్వీకారం అయితే చేసింది కదా అక్క. అవును, అప్పుడు చేసింది కదా గెలిచినాక. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సారు ఒక ముచ్చట చెప్పిండు. ఏం ముచ్చట్రా? గా ముచ్చట ఏందంటే అక్క, ఇగో తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది జనాలు అయితే డైరెక్ట్ గా నా దగ్గరికి రావచ్చు. గక్కడున్న బారికేట్లను, గక్కడున్న కంచెలను మొత్తం 7 కాడికి ఇప్పిచ్చేసిన ప్రజలందరూ నాతోటి వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు. గట్లనే నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరు, రైతన్నలు నా దగ్గరికి నేరుగా వచ్చి వాళ్ళ యొక్క ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ నాతోటే చెప్పుకోవచ్చు అని చెప్పిండా లేదా అక్క? అవునరా, మరి ఎక్కడెక్కడ నుంచో అయితే జనాలు వచ్చి అయితే వాళ్ళ సమస్యలు అయితే తెలుపుకున్నారు కదా. మరి అక్క అప్పుడైతే గట్లనే తెలుపుకున్నారు అక్క. అప్పుడు బారికేడ్లు, గిరికేడ్లు, తర్వాత ఇనుప కంచెలు ఏం పెట్టాం, అన్నిటిని 7 కాడికి తీపిచ్చేస్తాం, మొత్తం బద్దలు కొడతాం అని చెప్పిర్రా. అవును, తీసేసిర్రు కదరా. తీసేసిర్రు. కానీ ఇవాళ విద్యార్థులందరూ గింత ధర్నా చేస్తున్నారక్క. మరి గింత ధర్నా చేస్తున్నప్పుడు ఇక కంచెలు ఎందుకు పెట్టాలక్క, ఇక బారికేడ్లు ఎందుకు పెట్టాలక్క? ఇక ముళ్ళ కంచెలు మొత్తం బాహుబలి సినిమాలో ఎంత పెద్ద కంచేస్తారో ఇక విద్యార్థులందరూ ఖచ్చితంగా వస్తారు, వచ్చి ఈ ప్రభుత్వాన్ని అయితే బద్దలు కొడతారని ముందుగానే అనుకొని గంత పెద్ద పెద్ద కంచెలు వేసిరు. మరి ఆ కంచెలు వేసిన అవసరం అంటావా అక్క? ఓ, నువ్వు గందుకార గింత గరం అవుతున్నావు అక్క. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విద్యార్థి నాయకులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఒక ఉద్యమాన్ని అయితే చేపట్టిరు కదక్క. అదే అక్క TGS-PS ఈ ఉద్యమాన్ని, ఈ ధర్నాన్ని ఆపేందుకైతే ఈ ప్రభుత్వము, ఈ పోలీస్ రంగం అయితే శత విధాలుగా ప్రయత్నించింది అనుకోరా అదక్క. ఏమైంది అసలు మరి ఇవాళ అక్కడ? పబ్లిక్ కమిషన్ ఆఫీస్ ఉన్నది కదా, ఈ పబ్లిక్ కమిషన్ ఆఫీస్ ముంగట వీళ్ళందరూ వచ్చి ధర్నా చేస్తుంటే ఇక పోలీసు వాళ్ళు అయితే ఎక్కడ దొరికితే అక్కడ జనాలందరినీ వాళ్ళు ధర్నా చేసిన వాళ్ళు అన్నారు చూస్తలేరు, మంచోళ్ళు అన్నారు చూస్తలేరు, ఎవ్వరం పడితే వాళ్ళని దొరికిన వాళ్ళని దొరికినట్టే వేసుకోపోతారు అక్క. ఓ, ఇవాళ ధర్నా చేసిన వాళ్ళు అందరినీ వేసుకు వెళ్ళారా? అవునక్క, ఇట్లా ధర్నా చేస్తున్నారు. ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే మా ఉద్యోగాలు మాకు కావాలి, మేము ఎంత చేసినా కూడా, మేము ఎంత చదివినా కూడా మాకు వచ్చే ఉద్యోగాలు మాకు వస్తలేరు. ఖచ్చితంగా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మరి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని పాపం జనాలందరూ అవస్థలు పడతారు అక్క.
అవును తమ్మి, మరి అట్లా జరిగింది కదా, మరి నువ్వేమంటావు చెప్పు. ఇక అనేది ఏమున్నదక్క, ఇక నిజంగా ఇప్పుడు నువ్వైనా నేనైనా ఏంది, ఇక మనం జనం కోసం మాట్లాడాలి, జనం కోసం చేయాలి ఏ పని చేసినా. అందుకనే ఇక జనం అందరికీ మేలే జరగాలని మనం కూడా కోరుకుంటున్నాం. అక్క ఇక గీ ముచ్చట్ల భాగంగానే చంద్రబాబు నాయుడు సారు నాకేం గురువు కాదు, ఆయనకు నాకేం సంబంధము అని అన్నాడా లేదా? అవును అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఏం చేస్తున్నాడో ఎరికేనా? ఏం చేసిండు అసలు? ఇగో ఆంధ్రాలోకి వెళ్ళి అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సార్ తెలంగాణలకు వస్తా అంటే ఇక ఇక్కడ మన రేవంత్ రెడ్డి సార్ అయితే మంచి మంచి టీడీపీ ఫ్లెక్సీలు పోలీసు బృందంతో కట్టిస్తాడు. ఇదేమన్నా న్యాయమా అక్క? ఇదేమన్నా పద్ధతి అక్క? అయినా పోలీస్ అన్నలు జనాలకు సేవ చేయాలి, ఈ సమాజానికి సేవ చేయాలి, కానీ ఒక రాజకీయ పార్టీకి ఎట్లా సేవ చేస్తారు? వాళ్ళకి అసలు ఫ్లెక్సీలు ఎట్లా కడతారక్క? అవును కదరా, అట్లా పోలీసు వాళ్ళకి అప్ప చెప్పొద్దు కదా. మరి ఇన్ని రోజులు మనము ఈ 10 ఏళ్ల సంధి కొట్లాడి సాధించుకున్నాం కదా తెలంగాణ. ఆంధ్రోళ్ళు వేరు మేము వేరు అనుకున్నాయి. మరి అట్లా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ సీఎం చంద్రబాబు ఇక్కడికి వస్తాడనగానే రేవంత్ రెడ్డి సారు ఫ్లెక్సీలు కట్టించుడు, ఆడంబరాలు చేసుడు ఎందుకు? మీకు ఇవాళ విద్యార్థులు అందరు కలిసి ధర్నాలు చేస్తారు, నిరుద్యోగులు అందరు కలిసి ధర్నాలు చేస్తారు కదా. ఆ ధర్నా మీద లేని సొయ్యి సార్ వస్తున్నాడంటే ఎంబటే ఎగేసుకొని ఫ్లెక్సీలు కట్టిపిస్తున్నారు సారు. మరి ఇది ఎక్కడ న్యాయం చెప్పారు మీరే? ఇవన్నీ మనకి ఎందుకురా, ఇవన్నీ ముచ్చట్లు మనకి ఎందుకు గాని ఇంకా విద్యార్థులకైతే న్యాయం చేయాలి కదరా. ఇక అక్క ఇక ఏమనుకున్నా పర్వాలేదు, ఎవ్వరు ఏం చేసినా పర్వాలేదు, కానీ విద్యార్థులకైతే పాపం అయితే వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మంచిగా చేస్తే మనకు ఇంకేమున్నదక్క, అదే మా భాగ్యం అక్క. అవును తమ్మి, ఇక నువ్వైతే అందరి గురించి ఆలోచిస్తానవరా. నువ్వైతే నాకు నిన్ను చూస్తే అయితే సంబరం అనిపిస్తుంది. చూసిన రావుల్లా మా తమ్ముడు నిరుద్యోగ విద్యార్థుల కోసం ఎంత బాధపడుతున్నాడో. ఈ ఒగ్గిబుళ్ళు అయ్యాలి ముచ్చట్లు, మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.